చేస్తున్న పని ఏంటంటే మనలను కలుగు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడెక్కడికో పరుగులు పడుతున్నాం. నిజమైన దేవుడు నిన్ను నన్ను ఉద్దేశంతో కలుగు చేశాడు. మనం కారణ జన్మలం, ఆ కారణ జన్మలం కాదు. దేవుడు ఒక పర్పస్తో, ఒక ప్లాన్తో మనందరినీ కలుగు చేశారు. అదేనంటే ఆయన నామమునకు మహిమ కలగాలి. ఏ ఉద్దేశంతో ఆయన మనల్ని లోకంలో పంపించారో ఆ ఉద్దేశం నెరవేర్చబడని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ కారణం బట్టి దేవుడు అన్నాడు, నేను నిర్మించుకున్న నా జనులు నా స్తోత్రమును ప్రచురం చేస్తారన్నాడు. ఎందుకు దేవుడు మనల్ని నిర్మించుకున్నాడంటే మనము ఆయన స్తోత్రమును ప్రచురం చేయాలని. ఇదే విషయాన్ని పేతురు భక్తుడు కూడా తన పత్రికలో రాస్తూ అంటాడు, ఒకప్పుడు మనందరం చీకట్లో ఉన్నాము, కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం వచ్చాం. ఎందుకు వచ్చాము అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము, ఆయనకి స్తోత్రం చేయనట్లుగా. మనము ఏర్పరచబడిన వంశంగా ఉన్నాం, ఆయన సొత్తైన ప్రజలుగా ఉన్నాం, రాజులైన యాజక సమూహంగా మనం ఉన్నామని పేతురు భక్తుడు